ఓవైసీ జై పాలస్తీనా అనేదా ఖచ్చితంగా నేను తప్పట్టా. ఎందుకని భారతదేశంలో కాశ్మీర్ వేర్పాటువాదాన్ని మొదటి నుంచి సమర్థించుకుంటూ వచ్చినటువంటిది పాలస్తీనా. దానికి కారణం ఒకటి ఉంది, వాళ్ళు కూడా వేర్పాటువాదులే కాబట్టి అక్కడ పాలస్తీనా అనేటువంటిది కూడా అందులో భాగంగా వాళ్ళు ఇక్కడ కాశ్మీర్ని సమర్థిస్తూ వచ్చారు. మనమేమో ఆ పాలస్తీనాని మొట్టమొదట దేశంగా గుర్తించిందే మనం, తెర చూస్తే మన దేశాన్ని ముక్కలు చేయాలనుకుంది పాలస్తీనా. కాబట్టి నాకు అభ్యంతరం ఉంది పాలస్తీనా విషయంలో, పాలస్తీనా వైఖరిని నేను తప్పుపడతా. అదే సందర్భంలో దాన్ని అక్కడ అసలు ప్రజల చేత ఎన్నికైన పాలకులు కాకుండా హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థ నడుపుతున్నది కాబట్టి ఖచ్చితంగా అది తప్పేననుకుంటా. అయితే అంత మాత్రం జై పాలస్తీనా నినాదం చేసినందుకు ఓవైసీ పదవి తీసేస్తారు, ఓవైసీ అనర్హుడైపోతాడు, ఇది సుప్రీంకోర్టులో వేసేశారు కాబట్టి అనర్హుడైపోతాడు లాంటి ప్రచారం చాలామంది చేస్తున్నారు. ఇంటలెక్చువల్ థింకింగ్తో రకరకాలు చెప్తున్నారు. ఓవైసీకి ఏం కాదు, ఆయన పదవికి ఏ అసలు రాదు, ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. పైన ఇదంతా కాసేపు చర్చ, ఇది కూడా టీ కప్లో తుఫాన్ లాంటిదే. ఎందుకంటే దీని కింద చెప్తున్నటువంటి ఆర్టికల్ 102 అన్నటువంటి దాని గురించి, ఇది పౌరసత్వం గురించి చెప్పే సెక్షన్, చట్టసభ యొక్క సభ్యత్వం గురించి కాదు. ఆర్టికల్ 102D అనేది ఈ దేశ పౌరసత్వం ఎవరికి ఇవ్వకూడదో ఎవరికి ఇవ్వాలో చెప్పబడింది. దాని ఆధారంగా అనర్హుల్ని చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే దేశాన్ని ముక్కలు చేయాలన్నటువంటి వాళ్ళే ఈ దేశంలో దర్జాగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. చివరికి మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి ఖలిస్తానీ తీవ్రవాదిని, కాశ్మీరీ తీవ్రవాదులను కూడా గెలిపించాం మనం. వాళ్ళనే అనర్హుల్ని చేయలేకపోయాం, వీళ్ళని ఎక్కడ చేస్తాం?